ఫ్రెండ్స్, మనలో చాలామందికి రిటైల్ ఇన్వెస్టర్స్ మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు షేర్ మార్కెట్ ఇండెక్స్ వాల్యూ అంటే మనకు నిఫ్టీ కానీ లేకుంటే సెన్సెక్స్ కానీ అది మార్కెట్ హైలో ఉంటుంది దాని వాల్యూ. కానీ మనం కొన్న స్టాక్స్ మాత్రం అవి నెగిటివ్లో ఉంటాయి. అంటే మనకు 30% 20% నెగిటివ్లో ఉంటుంది మన పోర్ట్ఫోలియో వాల్యూ. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అంటే మనము ఏవైతే స్టాక్స్ కొన్నామో అవి మనకు ఇండెక్స్ మేనేజ్మెంట్ చేస్తారు కొంతమంది. అంటే మనకు ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే డిఏఎస్ కానీ ఇండెక్స్ మేనేజ్ చేయడం వల్ల మనం మంచి క్వాలిటీ స్టాక్స్ కొన్నా దానికి డిమాండ్ లేకపోవడం వల్ల మన పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు అసలు పోర్ట్ఫోలియో అంటే మనం పోర్ట్ఫోలియో నెగిటివ్ ఉండడానికి కారణం ఏంటి, అసలు ఇండెక్స్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ చెప్తా ఫ్రెండ్స్. ఇండెక్స్ అంటే ఏంటి, అసలు ఇండెక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, అంటే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ ఓల్డ్ స్ట్రాటజీ అంటే మనకు కొన్నిసార్లు మనకి అంటే ఓల్డ్ స్టోరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎప్పుడు అది కరెక్ట్ అనుకుంటాం, కానీ అది కొన్నిసార్లు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్స్ స్మార్ట్ అయినప్పుడు ఆ స్ట్రాటజీలు అనేవి చేంజ్ అవుతుంటాయి. అందులో మంకీ క్యాప్ అంటే ఎలా ఉంటుందని చెప్తా స్టోరీ. అంటే పార్టిసిపేట్ ఇన్ ద షేర్ మార్కెట్ అంటే ఎవరెవరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే ఎవరెవరు పార్టిసిపేట్స్ అంటే ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఎఫ్పిఎస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, అంటే హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్, అండ్ ఇంకా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అంటే పిఎంఎస్ ఉంటుంది, వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు, చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్యుమిలేషన్. అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే మనం ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు, అండ్ అక్యుమిలేషన్ అంటే వాళ్ళు మనకు స్టాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు, అంటే బయింగ్ చేస్తుంటారు. అంటే బిగ్ పాకెట్స్ అంటారు కొంతమంది, స్మార్ట్ ఇన్వెస్టర్స్ అంటారు కొంతమంది, డీప్ పాకెట్స్ అంటారు. ఎవరైనా వాళ్ళందరూ ఏంటంటే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్, ఎఫ్పిఐస్, హెచ్ఎన్ఐస్ అంటే వీళ్ళు హ్యూజ్ క్యాపిటల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు ఏంటంటే మార్కెట్లో వాళ్ళు ఒక షేర్ ప్రైస్ అనేది మూమెంట్ చేయగలరు. వాళ్ళ దగ్గర అంత క్యాపిటల్ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అంటే మేనేజింగ్ ఇండెక్స్ ఫర్ దేర్ ప్లాన్, అంటే వాళ్ళు నిఫ్టీని కానీ లేకుంటే సెన్సెక్స్ని కానీ లేకుంటే అందులో ఉన్న స్టాక్స్ను వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, ఆ ఇండెక్స్ని మేనేజ్ చేస్తారంటే ఒక లెవెల్ దగ్గర దాన్ని అలానే ఉంచుతారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం స్ట్రాటజీ అనేది అప్లై చేస్తారు. అండ్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, అంటే మనము ఒకవేళ బిగ్ ప్లేయర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మనం అలాంటి గేమ్ ఆడాలంటే మనకి ఏం తెలిసి ఉండాలని చెప్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇండెక్స్ ఫ్రెండ్స్. ఇండెక్స్ అంటే మనకు ఇండియాలో మాత్రం 2 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అండ్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సిలో మనకు నిఫ్టీ 50 అంటే అవి 50 కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ 50లో ఏంటంటే ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ వాటి ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ మాత్రం ఒక ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వాటిని అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక స్టాక్ అంటే ఒక కంపెనీ దాని యొక్క షేర్లు ఒక మార్కెట్లో ఎన్ని ట్రేడ్ అవుతాయి. ఒకవేళ సేమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నా ఒకవేళ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ట్రేడ్ అయినా అనుకో, కాబట్టి అది ఇండెక్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నిఫ్టీ 50 అనేది మన ఇండియాలో మనకు అందులో ఉన్న కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 50% ఆఫ్ మన ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ వాల్యూ. అంటే మనకు మ్యాక్సిమం మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అనేది ఎన్ఎస్సిలో నిఫ్టీలో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎన్ఎస్సిలో ఉన్న నిఫ్టీ 50 అనేది అది ఎకనామిక్ ఇండికేటర్. అంటే మనము ఒకవేళ ఇండియా డెవలప్ అవుతుంది లేకుంటే ఇండియా డెవలప్ అవుతుంది మంచి గ్రోత్ ట్రాజెక్టరీ ఉందంటే షేర్ మార్కెట్ అనేది మనకు అందులో ఉన్న కంపెనీస్ చాలామంది కొంటారు కాబట్టి దాని వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి షేర్ మార్కెట్ ఎక్కువ పెరుగుతుందంటే ఫ్యూచర్లో మన ఇండియన్ ఎకానమీ మంచిగా ఉంటుందని దాని మీనింగు. దానివల్ల ఏంటంటే చాలామంది కంపెనీస్ కొంటారు కాబట్టి షేర్ మార్కెట్ పైకి అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎకనామిక్ ఇండికేటరు, అండ్ ఇది ఎకనామిక్ లీడింగ్ ఇండికేటర్. అంటే ముందుగానే ఊహించి షేర్ మార్కెట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుందని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనకు పెద్ద పెద్ద కంపెనీలు ఏ విధంగా అలొకేట్ చేశారంటే ఒకవేళ మనకు నిఫ్టీలో హెచ్డిఎఫ్సికి వచ్చేసి అలొకేషన్ అందులో 12.88%. అంటే మనం ఒకవేళ ₹100 ఒకవేళ ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 12.88 రూపీస్ అనేది మనకు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని మీనింగ్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ఏంటంటే ఒకవేళ నిఫ్టీ యొక్క వాల్యూ పెరిగింది తగ్గిందంటే ఒకవేళ ఇందులో ఈ కంపెనీస్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నిఫ్టీలో ఉన్న కంపెనీస్ వాల్యూ పెరిగితే నిఫ్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి నిఫ్టీలో ఉన్న వాల్యూస్ యొక్క కంపెనీల యొక్క డిమాండ్ సప్లై పైన షేర్ ప్రైస్ అనేది డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి డిమాండ్ సప్లై పైన షేర్ ప్రైస్ డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ షేర్ ప్రైస్ తగ్గడం కానీ పెరగడం కానీ చేస్తే పెరగడం జరిగితేనేమో ఆ నిఫ్టీ ఇండెక్స్ పెరుగుతుంది, ఒకవేళ తగ్గడం జరిగితేనేమో నిఫ్టీ ఇండెక్స్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇది యావరేజ్గా ఓవరాల్ ఒక ఇండికేటర్. అండ్ ఇది నిఫ్టీలో ఉన్న కంపెనీస్ను యాజ్ పర్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఎవ్రీ 6 months ఒకసారి
రీఅరేంజ్ చేస్తారు. ఒకవేళ వేరే కంపెనీస్ ఏమన్నా ఎక్కువ షేర్లు ఫ్లోట్ అవుతుంటే అవి కింద ఉన్న కంపెనీ అంటే 51 తర్వాత ఉన్న కంపెనీస్ మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ 50లో ఉన్న కంపెనీస్ కిందికి పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్ అనేది కంపెనీకి ఏ విధంగా పెరుగుతుందంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ షేర్స్, ఒకవేళ వేరే కంపెనీ ఏదైనా బోనస్ షేర్లు కానీ లేకుంటే స్ప్లిట్ కానీ లేకుంటే రైట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ నెంబర్ ఆఫ్ షేర్ పెరిగినప్పుడు ఒకవేళ ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉంటే అది నిఫ్టీలో వచ్చి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ 51 కంపెనీ 50 నెంబర్ ఉన్న కంపెనీ అది కిందికి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇది మార్కెట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ఇండెక్స్లు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్, మన నిఫ్టీలో కానీ లేకుంటే సెన్సెక్స్ ఎన్ఎస్లో కానీ బిఎస్సిలో కానీ. ఇందులో ఇది బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్. ఇంకోటి సెక్టర్ ఉంటాయి, అంటే నిఫ్టీ 50 కానీ నిఫ్టీ బ్యాంక్ కానీ నిఫ్టీ ఆటో కానీ, ఇది కూడా సేమ్ యాజ్ పర్ మార్కెట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ప్రకారం అందులో కంపెనీస్ అని అరేంజ్ కన్స్ట్రక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఓల్డ్ స్ట్రాటజీ స్టోరీ అంటే మనకు చాలా వరకు ఈ స్టోరీ అనేది తెలిసే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. ఏంటంటే మనము ఒక నార్మల్ ఓల్డ్ స్టోరీని విని మనం సేమ్ ఇమిటేట్ చేస్తుంటాము, కానీ అది కొన్నిసార్లు మనకు అది రాంగ్ అవుతుంటుంది. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసి బై అండ్ హోల్డ్ చేసుకుంటే లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేసుకుంటాం అనుకుంటాము. అండ్ మంచి కంపెనీ ఉంది, ఇది దీని ఫండమెంటల్ చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఈ స్టోరీ చెప్తారు ఫ్రెండ్స్. ఈ స్టోరీ చెప్తే మీకు ఒక లాజిక్ అంటే వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ అంటే ఒక ఊళ్ళో ఒక చిన్న బిజినెస్ పర్సన్ ఉంటాడు. అతను ఏంటంటే క్యాపులు అంటే టోపీలు కుట్టి మనకు సంతగా తీసుకెళ్ళి అమ్ముతాడు ఫ్రెండ్స్. ఏంటంటే ఒకసారి అతను మంచిగా క్యాపులు బాగానే కుట్టిండు, ఒక సంచి నిండా తీసుకొని మనకు దగ్గర టౌన్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఏంటంటే మధ్యలో మనకు అతనికి కలిసిపోయి పడుకుంటాడు చెట్టు కింద. అలా పడుకున్నప్పుడు ఏంటంటే ఆ అడవిలో ఉన్న కోతులను వచ్చి ఆ సంచిలో నుంచి క్యాపులు తీసుకొని ఆడుకుంటాయి ఫ్రెండ్స్. ఆడుకొని అవి చెట్టు పైన ఉంటాయి. అతను లేచి చూస్తే ఏంటంటే అసలు ఆ సంచిలో క్యాపులు లేవు. అరే ఏమైంది ఇట్లా అయిందని ఆలోచించి ఏంటంటే కోతులు ఏంటంటే మనిషి ఎలా చేస్తే అవి కూడా ఇమిటేట్ చేస్తాయి. అలా ఇమిటేట్ చేయడం అబ్జర్వ్ చేసి అతను బిజినెస్ పర్సన్ చేసినట్టే ఒక క్యాప్ అతను పెట్టుకొని దాంతో ఆడుకొని ఏంటంటే ఆ క్యాప్ తీసుకొని నేల కొట్టింది ఫ్రెండ్స్. అలా నేల కొట్టినప్పుడు ఏంటంటే అవి కూడా కోతులు కూడా సేమ్ మనిషి ఎలా చేస్తుందో అవి కూడా సేమ్ ఇమిటేట్ చేసి అవి కూడా క్యాపులన్నీ కింద కొట్టినాయి. అలా కొట్టిన వల్ల ఏంటంటే ఆ క్యాపులన్నీ కింద వచ్చి పడ్డాయి. అతను మళ్ళీ సేమ్ వాటిని కలెక్ట్ చేసుకొని సంచిలో పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే పక్కన టౌన్కి వెళ్ళి అమ్ముకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇది నార్మల్ స్ట్రాటజీ. ఇదేంటంటే ఇదే సేమ్ స్టోరీని వాళ్ళ అబ్బాయి కూడా చెప్పిండు. అబ్బాయి కూడా సేమ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇలా బిజినెస్ చేసినప్పుడు ఏంటంటే అతను కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ కండిషన్ వచ్చినప్పుడు అతను కూడా సేమ్ మనకు కోతులు అతని బ్యాగ్లో నుంచి అతని సంచిలో నుంచి తీసుకెళ్ళినప్పుడు అవి కూడా సేమ్ పైకి తీసుకెళ్ళి ఆడుకుంటుంటాయి. ఆడుకున్నప్పుడు సేమ్ వాళ్ళ నాన్న చెప్పిన స్టోరీ తీసుకొని సేమ్ క్యాప్ తీసుకొని కింద కొడతాడు. కానీ అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న కోతులు మాత్రం ఏవి కూడా ఒకటి కూడా క్యాప్ అనేది కింద కొట్టలేదు ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే మనం ఒకటే స్టోరీ అనుకుంటాము, కానీ కొన్నిసార్లు కొంతమంది స్మార్ట్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మంచిగా లేకుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి కోతుల్లో కొన్ని స్మార్ట్ కోతులు ఆలోచించి అరే ఒకసారి ఇట్లా అయింది కాబట్టి నెక్స్ట్ టైం ఇలా చేస్తే మీరు క్యాప్ కింద కొట్టొద్దంటే నెక్స్ట్ జనరేషన్ కోతులు కూడా ఆ క్యాప్ అనేది కింద కొట్టలేదు ఫ్రెండ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనము స్మార్ట్గా థింక్ చేయాలి. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం స్మార్ట్గా థింక్ చేయాలి. స్మార్ట్గా థింక్ చేయకుండా అంటే మనం ఓల్డ్ స్టోరీ ప్రకారం వెళ్తే మనకు క్యాపిటల్ ఒకసారి స్టక్ అవుతుంది, లేకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో మనకు ఒక స్ట్రాటజీ అని ఉండాలి. లేకుంటే మనము కోతులాగా స్టక్ అయిపోయి మనమే స్మార్ట్ అనుకుంటాము. తర్వాత ఏంటంటే మనకంటే స్మార్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనము చివరి వరకు ఉండి మనము ఎక్కువ లాస్ అనేది బేర్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే పార్టిసిపేట్ ఇన్ ద షేర్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందులో రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి నార్మల్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే పక్కన న్యూస్ కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ లేకుంటే యూట్యూబ్లో స్టోరీలు విని అసలు కంపెనీ పర్లేదు, అసలు మస్తు ఉంటుంది, అసలు దీన్ని బై అండ్ హోల్డ్ పెట్టుకోవచ్చు అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ షేర్ మార్కెట్లో షేర్ ప్రైజ్ అనేది షార్ట్ టర్మ్లో ఎమోషన్స్ పైన డిపెండ్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి కంపెనీ యొక్క ఫండమెంటల్ ఎంత మంచిగా ఉన్నా షార్ట్ టర్మ్లో దానిపైన ఆ కంపెనీ పైన బ్యాడ్గా న్యూస్ వచ్చినప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి షేర్ ప్రైస్ మూమెంట్ అనేది షార్ట్ టర్మ్లో డిమాండ్ సప్లై పైన డిపెండ్ ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్లో కంపెనీ యొక్క ఫండమెంటల్ పైన డిపెండ్ ఉంటుంది.
అండ్ ఈ మార్కెట్లో చాలామంది ఉంటారు. అందులో ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, అంటే వేరే కంట్రీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మన ఇండియాకి వచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి యాజ్ పర్ దే స్ట్రాటజీ. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, కొన్ని ఏషియన్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అలాంటప్పుడు ఎమర్జింగ్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇండియా కూడా ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ఇండియాలో కూడా కొంచెం ఫండ్స్ వస్తాయి, అవి ఎఫ్ఐఎస్ ద్వారా వస్తాయి. కొన్నిసార్లు గ్లోబల్ ఫండ్స్ ద్వారా వస్తాయి. గ్లోబల్ పెన్షన్ ఫండ్స్ అంటే ఇప్పుడు సింగపూర్ కానీ, లేకుంటే కెనడా కానీ, లేకుంటే సంథింగ్ మలేషియన్ కానీ, వీళ్ళేంటంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అమౌంట్ కలెక్ట్ చేసుకొని మనలాగానే ఇప్పుడు ఎన్పిఎస్ లాగానే వాళ్ళు కూడా వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి గ్లోబల్ కానీ లేకుంటే డొమెస్టిక్ కానీ పెన్షన్ ఫండ్స్ కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. ఇందులో ఏంటంటే మనకు మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఇప్పుడు మనలాంటి రిటైల్ పబ్లిక్ అందరూ ఏం చేస్తారు, ఎస్ఐపీలు కానీ లేకుంటే లంసమ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవి కూడా షేర్ మార్కెట్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. కాబట్టి షేర్ మార్కెట్లో ఏంటంటే మనము చాలామంది పార్టిసిపెంట్స్ ఉంటారు. అండ్ ఎఫ్పిఐస్ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే కొంతమంది సపోజ్ ఒక పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అంటే కొంతమంది దగ్గర 1 lakh, 1 crore, 2 crore ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర టైం లేకుంటే వాళ్ళు వేరే ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చి, అంటే వేరే ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. కాబట్టి అది ఫారెన్లో అలా చేస్తారు కాబట్టి వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్పిఎస్. అండ్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సపోజ్ మన ఇండియాలో అందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 lakhs. కాబట్టి ఎవరైనా బిగ్ పర్సన్స్, బిజినెస్ పర్సన్స్ వాళ్ళ దగ్గర టైం లేకుంటే వాళ్ళు ఒక సర్వీసెస్కి ఇచ్చి మా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, మీరు మేనేజ్ చేయండి అని డబ్బులు ఇస్తే వాళ్ళు యాజ్ పర్ కమిషన్ బేసిస్ ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా చాలా వరకు ఎస్ఐ కూడా అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా అది కూడా వచ్చింది. కాబట్టి షేర్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్. అందులో రిటైల్ ఉంటారు, బిగ్ పాకెట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మార్కెట్ను మూమెంట్ అనేది చేయగలరు ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మంచి అంశం మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ను ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా నేను యూట్యూబ్ అనలిటిక్స్ చూసినప్పుడు చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నేను ఇచ్చే కంటెంట్ మీకు మంచి అంశం మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు థింక్ చేయకుండా చేస్తే మాత్రం మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఛానల్ రెగ్యులర్ ఫాలో అయితే మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లు పడకుండా అండ్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ కాకుండా మంచిగా స్మార్ట్గా ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వస్తాం ఫ్రెండ్స్. ఏంటంటే నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్యుములేషన్. అంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్ అంటే మనము ఒకవేళ మార్కెట్ హైలో ఉంటే చాలామంది ప్రాఫిట్ బుక్ చేస్తారు. కానీ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎట్లుంటుంది ఫ్రెండ్స్ అంటే మనము రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా వరకు ఏంటంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు బిగ్ ప్లేయర్స్ అంటే మనకు ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, లేకుంటే మంచి స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ, అంటే హెచ్ఎన్ఐస్ కానీ, వాళ్ళు మార్కెట్ హైలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా అనేది ప్రాఫిట్ బుక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా ప్రాఫిట్ బుక్ చేయడం ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ అంటారు. మనకి ప్రాఫిట్ బుక్ చేసిన ఎప్పుడు తెలుస్తుందంటే అట్లీస్ట్ ఒక 3 to 4 months కావాలి ఫ్రెండ్స్. అంటే అట్లీస్ట్ మనకి క్లియర్ చేయాలంటే 6 months వరకు మనకు తెలుస్తుంది. మార్కెట్ హైలో ఉన్నప్పుడు రిటైల్ పబ్లిక్ అసలు మార్కెట్ ఎప్పుడు పెరిగితే ఉందనుకుంటారు. అలాంటప్పుడు అసలు మనం కొనే స్టాక్స్ చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ అనుకొని కొంటారు. కానీ ఆ టైంలో బిగ్ ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఆఫ్లోడ్ చేస్తుంటారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఆన్లోడ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల మనకు లాంగ్ రన్లో మనం ట్రాప్ అయిపోతాం ఫ్రెండ్స్. అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్. అండ్ అక్యుములేషన్ ఫ్రెండ్స్. అక్యుములేషన్ ఏంటంటే ఇది ఒకవేళ మార్కెట్ బియర్ మార్కెట్ అంటే మార్కెట్ బాగా క్రాష్లో ఉంది, అసలు చాలామందికి హోప్ లేదు, రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ భయపడిపోతున్నారు. అలా భయపడిపోతున్నప్పుడు ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్, మంచి స్మార్ట్ ఇన్వెస్టర్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటే వాళ్ళు మంచిగా కొనుక్కుంటూ వెళ్తుంటారు. అక్యుములేట్ అంటే తీసుకుంటూ వెళ్తుంటారు. అలా కొనుక్కుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు ఇది కూడా తెలవాలంటే అట్లీస్ట్ ఒక 6 months టైం పడుతుంది. అలా మనకు తెలిసేలోపు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మార్కెట్ ఇంకా పడిపోతుందని భయపడి కొనరు. కానీ ఒకసారి మార్కెట్ పెరిగిన తర్వాత మనం ఎప్పుడైతే 100 రూపాయలు అన్నప్పుడు కొనంది మనం 150, 200 తర్వాత కొంటాం ఫ్రెండ్స్. కాబట్టి అక్యుములేషన్ అనేది బేర్ మార్కెట్ నడుస్తుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బుల్ మార్కెట్లో నడుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్మార్ట్ ఇన్వెస్టర్స్కు మంచి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం షేర్ మార్కెట్ గురించి మంచి అవగాహన ఉంటే మాత్రం షేర్ మార్కెట్లో మంచిగా ప్రాఫిట్ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం అవగాహన వేసుకుంటే మనం లాంగ్ రన్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే అసలు
బిగ్ పర్సన్స్ అంటే డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏ విధంగా వాటిని వాళ్ళు ఎలా మార్కెట్ను ఇండెక్స్ను మేనేజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే మనకు నిఫ్టీలో అయితే మాత్రము కంపెనీస్ యొక్క అలొకేషన్ ప్రకారము వాళ్ళు ఒకవేళ కొంటే మాత్రం ఆ స్టాక్ మార్కెట్ నిఫ్టీ అనేది హై లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలా హై లెవెల్లో ఉన్నప్పుడు మనము రిటైల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే అసలు మార్కెట్లో ఎప్పుడు పైకి వెళ్తుంది, అలా పైకి వెళ్ళడం వల్ల మనం కూడా కొన్ని త్వరగా రిచ్ కావచ్చు అనుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్ హైలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఒకవేళ మంచి క్వాలిటీ స్టాక్స్ వాళ్ళు ఆల్రెడీ ముందే కొనిపెట్టుకుంటే వాళ్ళు అమ్మాలనుకుంటే మార్కెట్ని ఎప్పుడు హైలో ఉంచుతారు ఫ్రెండ్స్. అలా హైలో ఉంచి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ను మెల్లమెల్ల అమ్ముకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. అలా అమ్ముకుంటూ పోవడం వల్ల స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఏమో హైలో ఉంటుంది. ఎవరైతే మన అలాంటి ఇన్వెస్టర్స్ వాటిని కొంటారో రిటైల్ పబ్లిక్, ఆ స్టాక్స్ ఏమో లోలో ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ రోడ్ వేస్తున్నారు, మనలాంటి వాళ్ళు ఏమో ఆన్ రోడ్ వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఏమో హైలో ఉంటుంది, వాళ్ళు సెల్లింగ్ చేస్తారు కాబట్టి దాని యొక్క ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే అరే మార్కెట్ హైలోనే ఉంది కానీ మనం కొనే స్టాక్స్ పడిపోతున్నాయి కాబట్టి అరే ఇంకా కొనుక్కుంటే బాగుంటుంది అని కొనుక్కుంటారు ఫ్రెండ్స్. కానీ కొంతకాలం తర్వాత అది మార్కెట్లో దాని స్టాక్లో చాలా డౌన్లోకి వచ్చి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ను ఆఫ్లోడ్ చేయాలంటే మాత్రము వాళ్ళు స్టాక్ మార్కెట్ను ఇండెక్స్ను వాళ్ళు కరెక్ట్ హై లెవెల్లో ఉంచి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అనేది ఆఫ్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక స్ట్రాటజీ. ఇంకోటి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ దగ్గర స్టాక్స్ లేవు కానీ మార్కెట్ చాలా హైలో ఉంది, కానీ వాళ్ళ దగ్గర మంచి స్టాక్స్ లేవు, మార్కెట్ హైలో ఉంది కానీ వాళ్ళు కొనాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర మనీ చాలా మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టాక్స్ను వాళ్ళు ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ను వాళ్ళు షార్ట్ సెల్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు ప్రీమియం పేమెంట్ చేసి షార్ట్ సెల్ చేస్తారు. అలా షార్ట్ సెల్ చేయడం వల్ల ఇండెక్స్లో ప్రెజర్ వస్తుంది. ఆ ఇండెక్స్లో ప్రెజర్ రావడం వల్ల వాళ్ళు ఆ ఇండెక్స్ని డౌన్ తెస్తారు. ఆ ఇండెక్స్ని డౌన్ తెచ్చి ఆ డౌన్లోనే ఉంచుతారు ఎప్పుడు. అంటే ఇక్కడ ఉన్న ఇండెక్స్ను ఇక్కడ తెస్తారు, ఇట్లనే పెడతారు, ఇక్కడనే ఉంటుంది ఎప్పుడు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇండెక్సే ఇంత డౌన్లో ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా పడిపోతే మళ్ళీ మనకు రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఆల్రెడీ గెయిన్లో ఉంటాయి, 10%, 15% గెయిన్లో ఉంటే వాళ్ళు తొందరగా అమ్మేసుకుంటారు. అలా అమ్మేసుకున్నప్పుడు ఏంటంటే బిగ్ పాకెట్స్ ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ ఎఫ్పిఎస్ వాళ్ళు మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్తుంటారు. అలా కొనుక్కుంటూ వెళ్తుంటారు. మనకు కొంతకాలం తర్వాత మనం ఏవైతే మనం స్టాక్స్ అమ్మినామో ఆ స్టాక్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతాయి. అలా పెరగడం స్టార్ట్ కావడం వల్ల అరే మార్కెట్ ఏమో డౌన్లోనే ఉంది, మరి స్టాక్స్ ఏం పెరుగుతున్నాయి, అరే దీని మీనింగ్ ఏంది అని తెలుసుకుంటుందంటే అక్కడ ఇండెక్స్ మేనేజ్మెంట్ చేసిన ఫ్రెండ్స్. ఇండెక్స్ మేనేజ్ చేయడం అంటే వాళ్ళకి అనుకూలంగా ఇండెక్స్ని డౌన్లో పెట్టి చాలామందిని భయపెట్టి మంచి క్వాలిటీ స్టాక్స్ వాళ్ళు కొంటారు, వాళ్ళు మంచి ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ అమ్మాలనుకుంటే మార్కెట్ని హైలో ఉంచి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ను ఆఫ్లోడ్ చేసి ఉంటారు. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో కంపెనీ యొక్క ఫండమెంటల్ పైన డిపెండ్ కాకుండా ఎక్కువ ఎమోషన్స్ పైన డిపెండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకుంటే స్టాక్ మార్కెట్ను డౌన్ చేయగలరు, వాళ్ళు అనుకుంటే స్టాక్ మార్కెట్ను అప్ చేయగలరు. ఇంతకుముందు చెప్పిన కొత్త స్టోరీ ఏంటంటే మన ఓల్డ్ స్టోరీస్ను విని మనం ఒకటే స్ట్రాటజీని ఫాలో కాకూడదు. ఎందుకంటే నడుస్తున్న ట్రెండ్లు ఏం నడుస్తుంది, అసలు ఏమనుకుంటారు, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్గా ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి మూవ్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనించి మనకు అనుకూలంగా మనకు ప్రాఫిట్ వస్తే మాత్రము మనకు ఒకవేళ మార్కెట్ హైలో ఉంది అందరూ హ్యాపీగా ఉందంటే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్యుమిలేషన్. డిస్ట్రిబ్యూషన్లో ఏముంటుందంటే మనకు సెల్లింగ్ చేస్తారు కాబట్టి మనకు ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. వితిన్ 6 monthsలో మనం 30% తగ్గుతుంది. అదే మనం బయింగ్ జోన్లో ఉన్నప్పుడు మనం అమ్ముకున్నప్పుడు ఏంటంటే వితిన్ ఒక 6 monthsలోనే అది 50% అంటే డబల్ అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో అక్యుమిలేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బిగ్ ప్లేయర్స్ తలుచుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ను ట్రాప్ చేయగలరు, వాళ్ళకు అనుకూలంగా మార్కెట్ను మార్చుకోగలరు. కాబట్టి మనము కొంచెం మార్కెట్ పైన కొంచెం పట్టు తెచ్చుకొని కొంచెం చదువుకుంటే మాత్రం మనం లాంగ్ రన్లో షేర్ మార్కెట్ నుంచి మంచిగా ప్రాఫిట్ అనేది తీయొచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము విజిలెంట్ ఉండాలి. మనము ఓల్డ్ స్ట్రాటజీని అంటే ఓల్డ్ స్టోరీస్ను అరే అప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇట్లా అయిందని మనం ఆలోచించకుండా మనం లాజికల్గా ఏముంది అసలు ప్రస్తుతం ట్రెండ్ ఏం నడుస్తుంది, ఆ ట్రెండ్ ప్రకారం ఒకవేళ నువ్వు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే నో ప్రాబ్లం ఉంచుకోవాలి. నీ ఫండమెంటల్ స్ట్రాంగ్ లేదు, ఫండమెంటల్ ఏమైనా నియర్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం నీకు ప్రాఫిట్ వస్తే అమ్ముకోవాలి, లాస్ వస్తే మాత్రం తక్కువ లాస్తోనే అమ్ముకుంటే మీకు ఏంటంటే అదే సేమ్ క్యాపిటల్ వేరే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనము లాంగ్ టర్మ్లో మన క్యాపిటల్ అనేది అప్రిషియేట్ చేసుకోవచ్చు.
అలా క్యాపిటల్ అప్రిషియేట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు తెలిసిన గేమ్ మళ్ళీ ఆడతావు కాబట్టి నువ్వు మంచిగా ఆడగలవు, నువ్వు మంచిగా ప్రాఫిట్ అనేది చేసేవాళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కానీ లేకుంటే మంచి కాన్సెప్ట్ వీడియోస్ కానీ నేను ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము ఓల్డ్ స్టోర్స్ చూడకుండా కొంచెం మార్కెట్ గురించి అవగాహన తెలుసుకుంటే మాత్రం మనం లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే.